రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత సీఎం కేసీఆర్ రాష్ట్రంపై 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపాడని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నారని తెలిపారు. జైపూర్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే. మందమరి మండలం అందుగులపేట్, పులిమడుగు గ్రామ శివారులో పెద్దవాగుపై కల్వర్ట్లు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు గ్రామస్తులు. కల్వర్ట్ల నిర్మాణానికి మంత్రి సీతక్కతో మాట్లాడి స్పెషల్ గ్రాంట్స్ మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. గ్రామస్తుల డిమాండ్ ఇదే ఉంది, ఇక్కడ కల్వర్ట్ కట్టించాలని చెప్పి వాళ్ళందరూ అప్పుడు కూడా బ్రిడ్జ్ కట్టిమన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్. ఈరోజు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ మేమందరం ఇటు పక్క ఉన్నాము, కానీ మా భూములన్నీ ఆ పక్క ఉన్నాయి, మేము పోలేకపోతున్నాము, మాకు ఇబ్బంది ఉందని చెప్పి మన పులిమడుగు అందులపేట్ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఇదే డిమాండ్ చేస్తున్నారు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారితో కలిసి ఈ 2 బ్రిడ్జ్లకు మళ్ళీ రీశాంక్షన్ కావాలి, మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్య దీన్ని శాంక్షన్ చేపించి వీళ్ళకు ఈ పనులు కూడా మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఖజానా ఖాళీ అయింది, మన రుణమాఫీ ఇచ్చినాము అందరికీ, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ ఇవ్వబోతున్నాము, ఇవన్నీ కార్యాచరణ తీసుకుంటున్నాము. ఈ కల్వర్ట్ కూడా కట్టించడానికి స్పెషల్ ఫండ్స్ తీసుకురావాల్సి వస్తుంది, తీసుకొచ్చి పని చేస్తా.